పనికి మళ్ళీ పని వదలు నన్ను. నా స్నేహితుడు తను ఎలా చెప్తే అలా చెయ్యి. నా మాట విను గంగా, నిన్ను సంతోష పెడతాడు వాడు. ఒక్క రాత్రి ఉంటే చాలు. ఇంత ఘోరంగా మాట్లాడడానికి నీకు ధైర్యం ఎలా వచ్చింది వంశీ? చావనైనా చేస్తాను, కానీ ఇలాంటి పని ఎన్నటికీ చేయను. చెంపదెబ్బ కొట్టడం అంటే నీకు సరదా కదా? నువ్వు కొట్టిన మొదటి చెంపదెబ్బకి తగిన శాస్తి చేశాను నేను. ఆ ఎంఎంఎస్ నేనే చేశాను. కానీ ఇప్పుడు నీకు ఎలాంటి గతి పడుతుందంటే గంగా, అది నువ్వు కనీసం ఊహించలేవు కూడా. ఆ ఎంఎంఎస్ నువ్వే చేసావా వంశీ? నువ్వే చేసావా? అంత దారుణం ఎలా చేసావు వంశీ? నేనే చేశాను. కానీ ఇప్పుడు నీకు ఎలాంటి గతి పడుతుందంటే, దాన్ని గుర్తు తెచ్చుకుని జీవితాంతం కుమిలిపోతావు నువ్వు. అప్పుడు అర్థమవుతుంది నీకు నేను వంశీ మీద ఎందుకు చెయ్యెత్తేనా అని. అంటే ఇదంతా నీ పనేనా వంశీ? నేనెప్పుడూ అనుకునేదాన్ని నీ బుద్ధి చాలా చెడ్డదని, కానీ నువ్వు ఇంతటి నీచమైన పని చేస్తావని నేనెప్పుడూ అనుకోలేదు వంశీ. ఈ పని ఎందుకు చేసావు నువ్వు? ఎందుకు చేసావు ఇలాగా? వదలు వంశీ, నన్ను వదలు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావన్నమాట. వంశీ నన్ను వదలు. అదంతా నకిలీ వీడియో గంగా. ఇప్పుడు నీ అసలైన వీడియో తయారవుతుంది. దీన్ని ఎత్తుకెళ్ళి బండిలో పడేయండి రా. చాలా పొగరు దీనికి. ఇవాళ దీని పొగరంతా దించేద్దాం. ఏం చేస్తున్నారు మీరు? వదలండి. ఎవరైనా కాపాడండి. ఏ అంకుల్, వెళ్ళిపో. వదలండి. నీకు చాలా పొగరు కదా, ఇవాళ నీ పొగరంతా దించేస్తాం. ఏం చేస్తున్నారు? మీకే చెప్పేది, నన్ను వదిలిపెట్టండి. సాగర్, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.